ఏంటంటే ఆయన ఎలా ప్రేమించే దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు, ఏ రకంగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి, మనం దేవుని ప్రేమించడం వల్ల మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటి. అంతేకాదు ఈ లోక తల్లిదండ్రులు తన పిల్లలకి స్వాస్థ్యంగా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ ని ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నారో దానికంటే ఎక్కువగా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రుల ప్రేమైనా విడిచిపెట్టచ్చు, మర్చిపోవచ్చు, ఏ క్షణమైనా మారిపోవచ్చు, కానీ నన్ను తన రక్తంతో కొనుక్కున్న ప్రేమ, ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్న ప్రేమ ఎన్నడూ విడవదు. ఆయన చెప్పాడు, నేను విడువను ఎడబాయనని. ఈ పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, ఏదైనా గతించిపోవచ్చు, కానీ ఆయన మాటలు, ఆయన ప్రేమ నిన్న నేడు రేపు ఎప్పటికీ ఒకేలాగుంటది. ఒకేలాగా మన జీవితంలో ప్రేమించే వాళ్ళు ఎవరైనా అది ఉన్నారు అంటే అది యేసు ప్రభు మాత్రమే. నీ తోడు ఉండే నీ స్నేహితులు ప్రేమ అయినా అవ్వచ్చు, నీ తోబుట్టువుల ప్రేమ అయినా అవ్వచ్చు, తల్లిదండ్రులు బంధువుల ప్రేమ అయినా అవ్వచ్చు, నీవు డ్యూటీ చేసే కాడ నీ యొక్క స్నేహితులు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. సమాజంలో మనం ఎవరితో ఉన్నా సరే అవసరాన్ని బట్టి ప్రేమలు కొన్నిసార్లు మారుతూ ఉంటది. కొంతమంది ప్రేమ నిజంగా ఉంటది, నిజాయితీగా మన మీద అభిమానం ప్రేమ చూపించే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఏ ప్రేమైనా ఏ క్షణమైనా ఎప్పుడైనా మారిపోవచ్చు, ఎప్పుడైనా విడిచిపెట్టచ్చు. కానీ నన్ను విడవని ప్రేమ ఏదైనా ఉంది అంటే అది యేసయ్య ప్రేమ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరి ఇండివిజువల్ లైఫ్ లో మీరు తీసుకోవాల్సిన అంశము. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీకంటూ ఒక ధైర్యము, ఒక నమ్మకము, ఒకరు నీ కోసం ఆలోచిస్తున్నారు అంటే అది యేసయ్య మాత్రమే. నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా గురించి ఎవరు ఆలోచించడం లేదు, నాకంటూ ఎవరు లేదని నువ్వు కృంగిపోకు. నీ కోసము ఉచ్చరింప సౌఖ్యం కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తూ ప్రతినిత్యం నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని, ఈ లోకపరమైన ఆశీర్వాదమే కాదు పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలుగా స్వాస్థ్యంగా పరలోకాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వాలని ప్రభు ఎంతో కష్టపడుతున్నారు. ఆయన మరణం వరకే కాదు, మరణానంతరం కూడా నీ కోసం నా కోసం నిలబడి ఆయన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ తండ్రిని వేడుకుంటూనే ఉన్నారు. అది క్రీస్తు ప్రేమ. ప్రతి మృత్యుంజయుడిగా లేచిన తర్వాత ఈ లోకంలో బ్రతికినప్పుడు, ఈ జగత్ పునాది వేయక ముందు, పాస్ట్ టెన్స్ హిస్టరీలో ప్రతి ఒక్క నిమిషంలోనూ ఎక్కడైనా మన కోసం ఏదైనా ఉంది అంటే అది యేసయ్య ప్రేమ మాత్రమే. లోకంలో మనుషులు అనేక ప్రేమల వెంట వెతుకుతారు, ప్రేమ కలుగుతాదేమో అని, కానీ ఎక్కడ ఆ నిజమైన ప్రేమ దొరకదు. తమిళ్లో ఒక మంచి పాట ఉంది, అన్బిల్లాద ఉలగలే మనిదన్ అన్బే తేడిగిరాన్ అని చెప్పి, ప్రేమే లేని లోకంలో ప్రేమను వెతుకుతున్నాడు మనుషుడు అని. కాబట్టి ఈ లోకంలో మనం ఎంత వెతికినా మనకు ప్రేమ దొరకదు. మనకంటూ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది నిజాయితీగా అంటే అది యేసయ్యలోనే. సరే, ఆ ప్రేమ ఎలాంటిదో ఈరోజు నేను రుచి చూడబోతున్నాం. అందరూ యెర్మియా వచ్చేయండి, చాప్టర్ యెర్మియా 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. యెర్మియా యెర్మియా చాప్టర్ 31:3. தமிழ்ல கூட యెర్మియా தானே ஆண்டி? ஆமாம்மா, எரேமியா 31:3. ஆமாங்க ஆண்டி. பூர்வ காலம் முதல் கர்த்தர் எனக்கு தரிசனம் ஆனார் என்பாய். ஆம், அநாதி சிநேகத்தால் உன்னை சிநேகித்தேன், ஆதலால் காருண்யத்தினால் உன்னை இழுத்து கொள்ளுகிறேன். చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమె దేవుని నామానికి స్తోత్రాలు, వందనాలు. చాలా కాలం అయిందండి నాతో ఎవరైనా మంచిగా మాట్లాడి, ప్రేమగా మాట్లాడి, ఎవరైనా ప్రేమగా ఆదరిస్తారని ఎదురు చూస్తున్నా నాకు ఆదరణే కరువైందని బాధపడుతున్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తాను. ఈ రోజుతో ముగించిపోయే బంధం కాదు నీది యేసయ్యది, అది శాశ్వతమైన బంధం.
ఆ, నీవు ఈ లోకం మించినంత కాలం మళ్ళీ పరలోకానికి చేరే వరకు, పరలోకం తర్వాత కదా ఎప్పటికీ నిత్యత్వంలోకి నువ్వు ఉన్నా సరే, ఎప్పుడు 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 కూడా ఇన్ఫినిటీ. ప్రభు ప్రేమకి ఒక అంతం అనేది లేదు. అంతగా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఆయన గాయాలు చాలు. ఆయన కాళ్ళలో ఉన్న మేకులు చెప్తుంది. ఆయన యొక్క శరీరంలోని ఏంది పొడిచిన ఆయన యొక్క గుర్తులు నీకు చూపిస్తుంది ఆనవాళ్ళుగా ఈ రోజు కూడా. అంతగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన శరీరాన్ని, ఆయన అందాన్ని పోగొట్టుకున్నంతగా ఆయన శరీరాన్ని నీకోసం నుజ్జుగా చేసుకొని సారలుగా దున్నబడి నీకోసం రిక్తుడుగా మార్చబడి నీకోసం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు నీకున్నాడు. నువ్వెవ్వరు లేని దానివి, ఎవ్వరు లేని వాళ్ళు ఎప్పటికి కాదు. నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడివి ఎప్పటికి కాదు. నిన్ను ప్రేమించి నిన్ను సృష్టించిన దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. ఆయనే నీ పట్ల విడువక నీ ఎడల కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన కృప మాత్రం చాలు. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అని అడగడానికి కంటే కూడా, ప్రభా నీ కృప నాకు చాలు, మీ కృపను నాకు దయచేయండి. ఆ కృప నీకు ఏది కావాలో అన్నిటిని ఇస్తుంది. ఆయన కృప పొందుకొని ఆయన కృపకు వారసురాలుగా అయితే చాలు. ఆయన దయ, ఆయన కనికరం నీ మీద ఉంటే చాలు. ఎస్తేరు రాజు ఎదుట దయను చూపించబడింది. రాజు కళ్ళల్లో దయను దేవుడు పుట్టించాడు కాబట్టే రాణి అయింది. నీ జీవితంలో కూడా దేవుని యొక్క దయ, ఆయన కృప, కనికరం నీ మీద పడితే చాలు. అదే నీ ప్రార్థనలో అదే ఉండాలా. ప్రభా నీ కనికరం నా మీదకి రాని, నీ దయ నా మీద ఉండని, నీ కృప చాలు ప్రభాను. ప్రభు అన్ని విషయంలో నీ జీవితాన్ని జయకరంగా మారుస్తాడు. సరే, ప్రభు నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. నీ జీవితాన్ని ఎలా మార్చాలనుకుంటున్నాడు, ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అన్నది కొన్ని అంశాలు నీ జీవితానికి అవసరమైనది ఇదే అధ్యాయంలో ఉంది. మనం చూద్దాం. అది ఏంటంటే 4వ వచనంలో, అంటే 31:4 మీరు వచ్చినట్లయితే ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబుర వాయింతువు, సంబరపడి వారి నాట్యంతో కలిసెదవు. படிக்கிறீங்க లాంటి 31:4. இஸ்ரவேல் என்னும் கன்னிகையே, மறுபடியும் உன்னை கட்டுவிப்பேன், நீ கட்டப்படுவாய். மறுபடியும் நீ மௌல தாளத்தோடு ஆடல் பாடல் செய்கரின் களிப்புள்ள కూటత్తయోடும் పురపడువాయ్. నీ జీవితంలో నువ్వెందుకు బాధపడుతున్నావు, దుఃఖముఖమై ఉన్నావు, చాలా కాలంగా నువ్వు బాధను అనుభవిస్తున్నావు, అది నీకు దేవుడికి మాత్రమే తెలుసు. కానీ ప్రభు ఈరోజు నీకు చెప్తున్న మొదటి మాట, ఆయన ప్రేమలో నీకు ఇస్తున్నది మొదటిది, నీకు దేవుడు మరలా సంతోషాన్ని ఇస్తాడంట. ఇక రాయబడింది మరలా తంబూర వాయిస్తావంట. అంటే ఇన్ని రోజులు నీ జీవితంలో తంబూర, సితారాలు, సాంబ్రాణి, నాట్యం ఇవన్నీ సంతోషానికి సాదృశ్యం. నాట్యం అనేది సంతోషము ఉబ్బి తప్పినప్పుడు ఆడే ఆట. కాబట్టి నువ్వు అలాంటి ఒక నాట్యకరమైన జీవితం, సంతోషింపదగింది ఏమీ లేకపోవచ్చు. కానీ ప్రభు నీకు ఇస్తున్నాడు ఈరోజు వాగ్దానంగా, నీ జీవితంలో మరలా వాటిని నేను తెప్పిస్తాను, మరలా నీకు సంతోషాన్ని నీకు ఇస్తాను. నువ్వు కట్టబడినట్లు, నీ జీవితం కట్టబడినట్లుగా నేను కడతాను. ఎవరో కట్టేది కాదు, మనుషులే కడితే చాలా అందమైన భవనాలుగా కనిపిస్తుంది. అది ప్రపంచంలో ఒక వింతగా మారిపోతుంది. కానీ ప్రభువే నిన్ను కడితే నీ జీవితం ఎలా ఉంటుంది? దేవుడు మనుషులకి ఇస్తున్న జ్ఞానంతోనే ఏవేవో చేస్తున్నారు. అదే జ్ఞానానికి ఆధారమైన దేవుడు నిన్ను కట్టాలి, నిన్ను నాటాలి, నిన్ను పోషించాలి, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలి అంటే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది ఊహకే అందదు. నీ ఊహకు అందనంతగా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు, వందనాలు. ఇది మొదటి ఆశీర్వాదం. దేవుడు మొదటగా నీ జీవితంలో సంతోషం లేని నీ జీవితానికి దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. రెండోది, నీవు ఇన్ని రోజులు కష్టపడినంత వ్యర్థంగా పోతుందేమో. ఇన్ని సంవత్సరాలుగా కష్టపడ్డాను, ఏ రూపాయి కూడా నా కోసం మిగిల్చుకోలేదు, చినిగిన సంచిలో పోసినట్లుగా అయిపోయింది నా జీవితం, నా జీవితము, నా కష్టము, నా యవ్వనము అని బాధపడుతున్నావేమో. కానీ ప్రభు చెప్తున్నాడు, మరలా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీవు నాటిన ద్రాక్ష చెట్లని
ఆ యొక్క ద్రాక్ష పండ్ల రసాన్ని నీ